హలో గాయ్స్, ఈరోజు అయితే నా డ్రెస్సింగ్ టేబుల్ ని సర్దుకుందామని అనుకుంటున్నాను. చాలా చెత్తగా ఉందన్నమాట. అంటే చాలా రోజులైంది సర్దుకొని. అంటే ఎంత సర్దినా రోజు ఆర్ డే ఆఫ్టర్ డే నేను వీడియోస్ చేస్తుంటా కాబట్టి దాన్ని తీసి పెట్టి సో ఫుల్ మెస్సీ అయిపోతూ ఉంటుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చెయ్యాలి అని, బట్ ఆ మోటివేషన్ అస్సలు రావట్లేదు. అండ్ ఫైనలీ ఈరోజు ఫిక్స్ అయ్యాను అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా క్లీన్ చేసుకొని నీట్గా చేసుకోవాలి అని చెప్పి. సో మీకు కూడా చూపిద్దాము. మీకు కూడా ఒకవేళ నాకు తెలుసు మీ ఇంట్లో కూడా ఏదో ఒక కార్నర్ ఆర్ ఏదో ఒక షెల్ఫ్ ఎప్పటి నుంచో మీరు క్లీన్ చేసుకుందాం అనుకొని చేసుకోకుండా ఉండుండొచ్చు. సో అది ఈరోజు మీరు క్లీన్ చేసుకోండి. సో దాట్ మీకు కూడా కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది. యూజువలీ అంటే మన స్పేసెస్ ఎంత నీట్గా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. సో అందుకే ఐ యూజువలీ ప్రిఫర్ టు కీప్ ఇట్ క్లీన్. సో బట్ ఆ మోటివేషన్ రాదు కదా. సో నాకు కొన్ని ఇలా క్లీనింగ్ వీడియోస్ చూస్తే ఫుల్ మోటివేషన్ వస్తుంది. సో మీకు కూడా ఆ మోటివేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇలా ఉంది అనమాట పరిస్థితి. అయితే చాలా దారుణంగా ఉంది. మీకు దగ్గర నుంచి చూపించట్లేదు, భయపడతారని చెప్పి. సో వీటన్నిటిని తీసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి లోపల పెడదాము. నా దగ్గర చాలా లిప్స్టిక్స్, చాలా కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకే మెల్లగా ఒక్కొక్కటి తీసి చూద్దాము. అండ్ ఆల్సో చాలామంది ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కూడా వాడేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు అంత ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ గురించి. బట్ రీసెంట్గా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అన్ని నా కాస్మెటిక్స్ తీసి ఎక్స్పైర్ ఏమయ్యాయి ఏంటి అని చెప్పి చూస్తే చాలా ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్. ఐ వాజ్ లైక్ ఏంటి ఇన్ని వాడేస్తున్నానా నేను అని. మోస్ట్లీ అందులో లిప్స్టిక్స్ ఎక్కువ ఉంటాయి బికాజ్ లిప్స్టిక్స్కి అంత పట్టించుకోము కదా మనం. బట్ ఐఎమ్ లైక్ వద్దు ఇంకా అని చెప్పి అన్ని పడేసాను. సో దట్ కొంచెం క్లటర్ ఫ్రీ ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ చూస్తా ఏమైనా ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఉంటే పడేస్తా. మీరు కూడా చూసుకోండి మీ కాస్మెటిక్స్లో ఏమైనా ఎక్స్పైర్ అయినవి ఉన్నాయేమో అని చెప్పి. అవి మన స్కిన్ని చాలా హార్మ్ చేస్తే మనకి ఏంటో అర్థం కాదు. బట్ అది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అందుకే ఒకసారి వెళ్ళి అర్జెంట్గా చెక్ చేసుకోండి మీ ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్పైరీ అయ్యాయా లేదా అని చెప్పి. అండ్ సో లెట్స్ స్టార్ట్. నేను టైం ల్యాబ్స్లో పెట్టేస్తాను, చాలా టైం పడుతుంది. సో మీరు కూడా చూసి మోటివేషన్ తెచ్చుకోండి. సో లెట్స్ స్టార్ట్. ఫైనలీ ఇట్స్ డన్ గైస్. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. సో అలాంటిదే ఇక్కడ ఇంకొక కార్నర్ ఉంది క్లీనింగ్ చేసేది. సో అది కూడా క్లీనింగ్ చేసేస్తే కొంచెం మా బెడ్రూమ్ నీట్ అవుతుంది అనమాట. సో సో వెరీ సాటిస్ఫైయింగ్ ఉంది. అండ్ ఆల్సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మేకప్ బ్రషెస్ కూడా క్లీన్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా డస్ట్ అది పడుతూ ఉంటుంది. అండ్ ఆ బ్రషెస్తోనే మనం మేకప్ చేసుకుంటే మన ఫేస్ పాడైపోతుంది. సో అందుకే మేకప్ బ్రషెస్ ఆర్ మ్యాండేటరీ క్లీన్ చేసుకోవడం. సో నేను నెక్స్ట్ అదే చేస్తాను క్లీన్. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా ఇలా ఆర్గనైజింగ్ సెషన్ ఆర్ క్లీనింగ్ సెషన్ పెట్టుకుంటే మంచిది మన హెల్త్కి, మనకి, అన్నిటికీ. సో అందుకే ఈరోజు అయితే క్లీనింగ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అది క్లీనింగ్ చేసేసి అండ్ ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ టచ్ చేయాలంటేనే భయం వేస్తుంది. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు డూ దట్ యాజ్ వెల్ టుడే. ఈరోజు ఇంకా ఏం టాస్క్స్ ఉన్నాయి నాకు అని అంటే కొంచెం ఎడిటింగ్ ఉంది. అండ్ దెన్ అంతే, వెరీ మచ్ అంతే. అండ్ ఆల్సో ఈ మధ్య ఐ స్టార్టెడ్ ఈటింగ్ సీడ్స్ అనమాట. అంటే ఇది సన్ఫ్లవర్, పంకిన్ అండ్ ఫ్లాక్ సీడ్స్. ఇది ట్రూ ఎలిమెంట్స్ అనే బ్రాండ్ది. ఇది నేను బ్లింకిట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఇది జస్ట్ డైలీ ఒక 1 స్పూన్ తింటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇట్ ఇస్ సూపర్ 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 హెల్దీ. అంటే దిస్ ఈజ్ లీస్ట్ నోన్. అంటే చాలా మందికి తెలియదు ఈ సింపుల్ థింగ్ చేయడం వల్ల మనకు అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి అని చెప్పి. అండ్ నాకు కూడా చాలా రీసెంట్గానే తెలిసింది. అప్పటి నుంచి ఐఎమ్ మేకింగ్ షూర్ ఎవ్రీడే 1 స్పూన్ అయినా తినడానికి అని చెప్పి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏదో స్నాక్లా ఉంటుంది, ఏదో బలవంతంగా కూడా తినాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటాయి. 1 స్పూనే కదా, ఇట్స్ ఫైన్. అన్ని ప్రోటీన్స్ అయినా అన్ని న్యూట్రియంట్స్ వస్తున్నాయి అంటే వై నాట్ అనమాట. సో ఎస్పెషల్గా ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ సీడ్స్ తినడం అనేది. సో మేక్ షూర్ యూ ఆర్ ఈటింగ్ ఇట్. కొంతమంది టు స్టార్ట్ ఆఫ్ యూ కెన్ రోస్ట్ అ బిట్, బట్ రోస్ట్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ పోతాయి.
సో రోస్ట్ చేయకుండా ఇలా రాగా తినడమే బెటర్. అండ్ ఆల్సో చియా సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది నేను వాటర్లో సోక్ చేసుకొని తాగుతాను డైలీ. సో డైలీ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతాను. దాంట్లో అవి వేసుకుంటా అండ్ ఇవి. సో ఆల్మోస్ట్ నాకు కావాల్సినవన్నీ నేను ఎవ్రీడే తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈవెన్ మనం జంక్ తిన్నా అట్లీస్ట్ ఇవి తింటే ఇట్ విల్ బ్యాలెన్స్ అవుట్. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు ఇంకా దీని గురించి మీకు తెలీదు అని అంటే డూ స్టార్ట్ ఈటింగ్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేయండి అండ్ ట్రస్ట్ మీ ఈవెన్చువల్గా మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో లాస్ట్ బ్లాగ్కి అండ్ రోహిత్ది నాది వీడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చేద్దాము అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో యా, ఈరోజు వ్యాలంటైన్స్ డే అనమాట. సో వ్యాలంటైన్స్ డే రోజు రోహిత్కి ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇద్దాము అనుకుంటా. యూజువలీ మేము వ్యాలంటైన్స్ డేస్ అసలు సెలబ్రేట్ చేసుకోము. బట్ ఐ థాట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అండ్ ఏదైనా యూనో ఏదో ఎక్స్పెన్సివ్గా చేయాలని కాదు, ఏదైనా చిన్న గెస్చర్ ఏదన్నా చూపిద్దాము అని అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అనిపించింది. సో అందుకే చేస్తున్నా అనమాట. ఏం చేస్తున్నా ఏంటి అనేది మీరు వీడియోలో ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. అండ్ అది కాకుండా సో బేసికలీ రోహిత్కి చాక్లెట్ స్ట్రాబెరీస్ అంటే ఇష్టం. సో యూజువలీ మేము యూకేలో ఉన్నప్పుడు చాక్లెట్ డిప్ స్ట్రాబెరీ అని ఉంటుంది అనమాట. బేసికలీ స్ట్రాబెరీస్ అండ్ చాక్లెట్ క్రీమ్ని మిక్స్ చేస్తారనమాట. సో దాట్ అది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ హీ లవ్స్ ఇట్. ఎప్పుడు ఇంట్లో చేసుకుందామని ట్రై చేస్తే తనకి సరిగ్గా రాదనమాట. అండ్ ఆల్సో బయట కూడా చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతుంది. నాకు తెలిసి మనం చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉంటుందేమో, బట్ ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. అదేదో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో నేను ఈరోజు అది చేసి మంచిగా డెకరేట్ చేసి రోహిత్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ జెస్చర్, బట్ దెన్ ఐ నో ఇట్ మీన్స్ అ లాట్ టు హిమ్. ఇలాంటి చిన్న చిన్నవి రిలేషన్షిప్స్లో చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఎన్ని ఇయర్స్ అయినా మన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరేం చేశారు మీ వ్యాలంటైన్స్ డేకి అని కూడా కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ ఇయర్కి అలా ప్లాన్ చేసుకుందాము. అండ్ యా, సో అదైతే చేయబోతున్నాను ఈరోజు. నేను ఎలా చేస్తాను ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. లెట్ మీ నో హౌ ఇస్ ఇట్ మొత్తం అయిపోయిన తర్వాత. సో యా, ఈ డ్రెస్ లింక్ కూడా మీరు అందరూ అడుగుతారని నాకు తెలుసు. ఇది నేను మింత్రా నుంచి తీసుకున్నాను. ఎంత బాగుందో, క్రేజీ ఉందో, అసలు సూపర్ కంఫర్టబుల్. కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. సో మనము స్ట్రాబెరీస్ విత్ చాక్లెట్ డిప్ చేస్తున్నాము. సో దానికి మనం కొన్ని స్ట్రాబెరీస్ తీసుకున్నాము అండ్ దెన్ ఒక క్యాడ్బరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. దాన్ని నేను లిక్విడ్ చేస్తున్నా. మీ దగ్గర అవెన్ ఉంటే ఈజీగా అయిపోతుంది, మా దగ్గర లేదు. సో నేను ఇలా వాటర్లో బట్టి చేస్తున్నా. సో ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో ఇది మిక్స్ చేసేయడమే. చాలా సింపుల్, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు స్ట్రాబెరీస్ అయినా తీసుకోవచ్చు, బనానాస్ కూడా చాలా బాగుంటుంది. సో నేను రెండు మిక్స్చర్ లాగా చేసి పెడదాం అనుకుంటున్నాను. సో యా, ఎలా ఉంది? దీనికి నేను పడ్డ కష్టాలు ఏంటో తెలుసా? ఫస్ట్ వాళ్ళకు కూడా చూపించాను. ఫస్ట్ స్ట్రాబెరీస్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ రెండు తెప్పించా. అయితే చాక్లెట్ని వాటర్ పోసా మొత్తం ఒక గిన్నెలో. వాటర్ పోసి ఇంకో గిన్నెలో దాన్ని పట్టుకొని కరిగిద్దాము అని ట్రై చేశాను. అయితే ఏమైంది, కరుగుతున్న టైంకి ఆల్మోస్ట్ అయిపోయే టైంకి అందులో పడిపోయింది వాటర్లో. హైలైట్ ఏంటంటే ఆ వాటర్ పోని మంచి నీళ్ళు అయినా వాళ్ళు తీసేదాన్ని. ఎలాగో ఆవిరి కోసమే కదా అని ట్యాప్ వాటర్ పెట్టా. సో మళ్ళీ అప్పుడు నువ్వేమో వచ్చేస్తున్నా అని ఫోన్ చేసావు. నేను అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో నెట్టెల్లో ఆర్డర్ చేసి మళ్ళీ పెట్టా. ఏ జాయ్, టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. ఏదైతే ట్రై చేయండి. ఎస్ గైస్, సో ఇలా ట్రై చేయండి, అంత కష్టపడకండి.
ఎందుకు అనవసరంగా మంచి నటల్లో తెచ్చి మిల్క్ చాక్లెట్ కన్నా ఇదే ఇంకా బాగున్నట్టుంది. ఐ థింక్ సో, మేబీ అయి ఉండొచ్చు. నువ్వు బనానాతో కూడా చేసుకోవచ్చు, బనానాతో కూడా బాగుంటుంది. యాక్చువల్లీ బనానాస్ లేవు, మర్చిపోయి తెప్పించడం. వాటితో కూడా క్రేజీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది నీకు చిన్న సర్ప్రైజ్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చాయంటే క్యాజువల్గా ఏమన్నా వెరైటీస్ చేస్తుంటారేమో అనుకున్నాము, కానీ ఇలా అంటే అసలు ఇంకా ఆలోచిస్తున్నాయి అంతా చూసి. ఆ మ్యూజిక్ రాగానే ఎంటర్ అవుతున్నప్పుడు ఆ మ్యూజిక్ ఇవన్నీ చూసి ఈరోజు ఏముంది, ఈరోజు నా బర్త్డే అయితే కాదు, మేము ఏమైనా కలిసి ఫస్ట్ డేనా అన్నట్టు ఆలోచించుకుంటున్నాం. అసలు వ్యాలంటైన్స్ డే అన్న గుర్తు కూడా రాలేదు కొంచెం కూడా. అయినా నీకు నువ్వు ఇది ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నావు కదా. లిటరల్లీ ఆల్మోస్ట్ నాకు తెలిసి యూకే నుంచి వచ్చిన దగ్గర ఐ థింక్ దుబాయ్లో ఒకసారి తిన్నాము అంతే. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అసలు చాలా రోజులు అయింది తిని. ఎప్పటి నుంచో అడుగుతున్నాను నాకు అది కావాలి అది కావాలి అని. సో ఐ థాట్ టుడే ఈస్ ద రైట్ డే. సో యా, థ్యాంక్ యూ. గైస్, ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. గెస్ హూ? హలో, శ్రావణి అక్క. సో మీ అందరికి తెలుసు, శ్రావణి రెడ్డి పులుసు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా. సో మేమిద్దరం ఈరోజు కలుసుకున్నాం. అక్క మలేషియాలో ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఇండియాకి వచ్చారు, స్పెషల్ గా మమ్మల్ని కలవడానికి ఇంటికి వచ్చారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మంచి టైం స్పెండ్ చేసాం మేము. Thank you so much for inviting Annie. See who's there with us. మా హస్బెండ్స్ అక్కడ కూర్చున్నారు. యాజ్ యూజువల్ ఇద్దరు ఏం మాట్లాడరు కాబట్టి అలా కూర్చున్నారు. మేమే గంట నుంచి మేమిద్దరమే వాగుతూ ఉన్నాం అనమాట. సో మీకు నా గొంతు కూడా తెలుస్తున్నట్టు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మేము కూడా వాగి అలసిపోయాము. యా, we need a short break. yes, So that's it. Bye bye.